అందరికీ నమస్కారం. నేటి కవిత దృశ్య కవిత గానలహరి కార్యక్రమానికి మీ అందరికీ నా ఆత్మీయ స్వాగతం. శుభ సాయంత్రం. నేను మీ పత్తిపాటి రూపలత, తిరుపతి, ప్రస్తుతం సియాటల్, అమెరికా. మన నేటి కవిత సమూహం అంతర్జాలంలో మేటిగా నడుస్తున్న సమూహం. ఈ నేటి కవితలో ఏ రోజుకు ఆ రోజు ఇస్తున్న కొత్త అంశాలు కవితా లోకానికి ఒక కొత్త ఉత్తేజాన్ని ఇస్తున్నాయనడంలో అతిశయోక్తి లేదు. అలాగే ఈ వారం మనం తీసుకున్న అంశం నిశ్శబ్ద తరంగాలు. నిశ్శబ్ద తరంగాలు అన్న అంశానికి చక్కటి ఎన్నో కవితలు వచ్చాయి. ఆ కవితల్లోంచి అత్యుత్తమ కవితల్ని ఎంపిక చేసి నేటి దృశ్య కవితా గానలహరి కార్యక్రమంలో పాల్గొనేలా ప్రోత్సహిస్తున్న గురువు గారు, శ్రేయోభిలాషి, అలాగే సమూహానికి దిక్సూచి అయిన శ్రీ దాస్యం సేనాధిపతి గారు, అలాగే అడ్మిన్ శ్రీదాస్యం లక్ష్మయ్య గారికి ధన్యవాద నమస్కారాలు తెలియజేసుకుంటూ మన కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. నిశ్శబ్ద తరంగాలు అంటూ ఎంతో లయతో సాగే ఈనాటి కవితల్ని విందాం, విని ఆనందిద్దాం, ఆస్వాదిద్దాం. కవులకు, కవయిత్రులకు స్వాగతం పలుకుదాం, వారికి శుభాకాంక్షలు కూడా అందిద్దాం. నేటి కవిత సమూహ సభ్యులకు ఉల్లలం సాయి చంద్రశేఖర్ నమస్సుమాంజలి. ఈ వారం నిశ్శబ్ద తరంగాలు అనే అంశానికి మౌన ప్రాణి అనే రాసిన కవితకు అత్యుత్తమ స్థానాన్ని కల్పించిన మన గురువయ్యులు శ్రీ దాస్యం సేనాధిపతి గారికి, అలాగే మన అడ్మిన్ శ్రీదాస్యం లక్ష్మయ్య గారికి, దాంతోపాటు ఈ కార్యక్రమాన్ని చక్కగా నిర్వహిస్తున్న శ్రీమతి పత్తిపాటి రూపలత గారికి నా నమస్సు. కవిత. ఎండిన కన్నుల్లో వేలాడిన నీ ప్రతిబింబం వేలసార్లు వెదుగుతున్నా, కన్నీటితో జారిపోయిందేమోనని తడిసిన తలగడ తరచి గుబులుగా తడుముతున్నా, ఎక్కడో ఒక గువ్వ కువకువమన్నా చివుక్కుమంటుంది మనసు, నీ శోధన ఆపవేమని కసిరినట్లు అనిపించి, ఎప్పుడో గాలికి రాలిన ఆకు నేలన వెలవెలమంటే నీకేదో జరిగిందని అనిపిస్తుంది చెప్పినట్టు. ఒక నిశీధ్ రాత్రిలో ఏ తుపాకీ గుండో నీ గుండెల్లో దిగి ఎరుపు దిద్దింది ఆ మనసుకు, గోడన వేలాడే ఆ పథకంలో నీ ప్రాణం దాగుందనిపిస్తుంది ఈ మౌన ప్రాణికేమో. ఇది నిజమైతే ఎంత బాగుండునో నేస్తం. అందరికీ నమస్కారం. నా పేరు ముడుంబై శేషపణి, వరంగల్ నుండి. నేటి కవిత దృశ్యగాన లహరిలో నా కవితా శీర్షిక మూగ మనసులు. కవితాంశం నిశ్శబ్ద తరంగాలు. రణగణ ధ్వనులతో నిత్యం రద్దీగా ఇండు నగరారణ్యమందు శబ్ద తరంగాల జోరు, కడలి కెరటాల హోరును మీరు, మౌనం రాజ్యమేలిన వేళ నిశ్శబ్ద తరంగాల హాయి, మేనును తాక మది పులకించి పరవశించు. నిద్ర లేచిన దాది శరవాణి శబ్దం, ఇల్లు దాటి బయటకేగిన వాయువేగంతో చెవిసోకు వాహనాల శబ్దం, ట్రాఫిక్లో చిక్కిన వాహనాల హారన్ శబ్దం, కర్మాగారములందు మర యంత్రాల శబ్దం, దీపావళి పర్వదినమందు భీకర బాంబు మూతల శబ్దం, పెళ్లి ఊరేగింపులో శబ్దం, చావు ఊరేగింపులో శబ్దం, శబ్దం శబ్దం శబ్దం. శబ్ద తరంగాల హోరుకు చేకూరు గుండెకు చేటు చాప కింద నీరులా, నిశిరాత్రి వేళ నిశ్శబ్ద తరంగాలు దరిచేరి సాంత్వన చేకూరు మనసుకు. మూగ మనసులు పలికే మౌన భాష నిశ్శబ్ద తరంగాల వీచికలతో అంతరంగమందు గిలిగింతలు రేప, ఆలుమగలు అనువంద మకరంద మాధుర్యమున తడిసి ముద్దై ఇరు హృదయాలు ఒకటిగా ఓలలాడు ప్రేమ సామ్రాజ్యమందు. ధన్యవాదం. కొమురవెల్లి అంజయ్య, సిద్దిపేట. అంశం నిశ్శబ్ద తరంగాలు. శీర్షిక నిశ్శబ్దంలో. పండుగకో, పబ్బానికో, ఉత్సవానికో, ఊరేగింపుకో కోరికల విమానం గాలిలో ఎగురుతుంది. మైకులు అరుస్తుంటే, డీజే గెంతులేస్తుంటే చిందులేస్తాం. పతాక స్థాయిలో శరీర కదలికలు, కొంతసేపు ఆనంద విహారం. నేలను తాకాయి చెమట నదులు,
సిగమూగే శబ్దాల మధ్య గడపలేం ఎక్కువసేపు. అలసట ఆక్రమిస్తుంది నిలువెల్లా. నిశ్శబ్ద తరంగాలను ఆహ్వానిస్తాం, ఆదరిస్తాం, హక్కున చేర్చుకుంటాం. గర్జనల దోస్తానా వదిలి మౌనం చేయి పట్టుకొని కూర్చుంటాం. నిలకడగా ఉండడమో నిద్రపోవడమో చేస్తాం. శబ్దాలు చెవిని సోకినా మేలుకోనంత విశ్రాంతి. శక్తిని తిరిగి పుంజుకోవాలంటే నిశ్శబ్దం చెరువులో ఈత కొట్టాల్సిందే. ధ్యానాన్ని ఆశ్రయించినప్పుడు మన చెవులు శబ్దాన్ని వింటాయి, వదిలేస్తాయి. పట్టువిడుపులు కాదు, పట్టించుకోవు. యోగ నిద్రను మేల్కొల్పితే మనసు మనిషి ప్రశాంతతలో. నిశ్శబ్దం ఎక్కువైనా ప్రమాదమే. మౌనాన్ని పాటించే అడవిలో అర్ధరాత్రి గడపడం, ఒంటరితనంలో నిశ్శబ్దం ఊబిలోకి దిగడం మనిషిని వణికిస్తుంది, చల్ల చెమటలు పుట్టిస్తుంది. కొమరవెల్లి అంజయ్య, సిద్దిపేట. నేటి కవిత సమూహ మిత్రులందరికీ శుభ సాయంత్రం. నేను మీ తుమ్మూరు జగన్మోహన్. 25వ తేదీన ఇచ్చిన నిశ్శబ్ద తరంగాలు అనే అంశానికి నేను రాసిన కవితా శీర్షిక అక్షర తరంగాలు. నా కవితను ఉత్తమ కవితగా ఎంపిక చేసిన గురువర్యులు దాస్యం సేనాధిపతి గారికి, అలాగే అడ్మిన్ సోదరులు శ్రీదాస్యం లక్ష్మయ్య గారికి ధన్యవాదాలు. నా కవిత: అంతరంగాలలో ఎన్నో తరంగాలు, ప్రకృతిలో భావతరంగాలు. కవి భావుకతను స్పష్టం చేస్తుంది. ఆస్వాదించే మనసు ఉండాలి, అన్నీ ఆనంద తరంగాలు. ఆలోచన తరంగాలు అలలై మనసు తీరాన్ని తాకుతున్నప్పుడు ఉవ్వెత్తున ఎగిసిపడుతున్న హృదయ తరంగాలు. బంధాలు, అనుబంధాలతో వినవేసుకున్న ఆత్మీయలతలైన మానవ సంబంధాలు. హృదయం ఆనందంగా ఉన్నప్పుడు అన్నీ శబ్ద తరంగాలే. మస్తిష్కంలో యోచనా తరంగాలు సమస్యలకు పరిష్కారాలు అవుతాయి. మనసు మూగబోయినప్పుడు, శబ్దం నిశ్శబ్దమైనప్పుడు నిశ్శబ్ద తరంగాలే అక్షర తరంగాలై మనోవనంలో కవితా పుష్పాలు వికసిస్తాయి. కలం స్రవిస్తే కాగితంపై కవితలై అలరిస్తాయి. ధన్యవాదాలు. నేటి కవిత సాహితీమూర్తులందరికీ నమస్కారం. నా పేరు నగనూరు రాజన్న, కరీంనగర్. ఈ వారం దృశ్య కవిత గానలహరికి నిశ్శబ్ద తరంగాలు అనే అంశానికి గాను నా శీర్షిక ఉద్దెర పొద్దులే. మరకతమై మెరిసింది మదిమదిని మురిపించింది మా భూగ్రహం అంటుంటే రాతియుగమని ఎగతాళి. తడబడు అడుగులు వేస్తూ తకదిమి నడకలు నేర్చుకొని నాగరికతలో సాగదామనుకుంటుండగా శ్వాసలపై నీలినీడలు పరిచే. కొన్ని అత్యాశల అధికార దాహాలు, ఇంకొన్ని పేరాశల ధవల వస్త్రధారణలు పుడమి గర్భాన్ని చెదపురుగులై తొలుస్తుంటే గుల్లబారి నీళ్లు చిమ్మింది. అలసత్వాలు స్వైర విహారం చేస్తుంటే కాలుష్యాల కాశ్మోరా ఉవ్వెత్తున ఎగిసిపడుతూ జలవనరుల దిగ్బంధించి జీవరాశి జీవితాలతో పరాచికం చేస్తున్నది. నిర్లిప్తతలను నిండుగా ధరించిన ప్రభుత్వ యంత్రాంగం నిమ్మకు నీరెత్తినట్టు స్వీయ పనులను చక్కబెట్టుకునే చమత్కారాలతో చక్కిలిగింతలు పెడుతున్నది. నిశ్శబ్ద తరంగమై తరుముతున్న నిమ్మకు నీరెత్తిన దాఖలాలే. పట్టింపు లేని ప్రజలు, ప్రభుత్వాల పద్దుల్లో నిద్రపోతున్న ఉద్దెర పొద్దులే. ధన్యవాదాలు. ఓకే, నమస్కారం. విద్యాసాగర్ రెడ్డి, చెన్నై. దృశ్య కవిత గానలహరిలో భాగంగా అత్యుత్తమ కవితగా ఎన్నికైన నా కవిత అంశం నిశ్శబ్ద తరంగాలు, శీర్షిక మోగభాష. నిరంతరం సాగే శబ్ద కాలుష్యంతో జీవితం చిన్న భిన్నమవుతుంటే ప్రశాంత మదిలోని నిశ్శబ్ద తరంగం మలిసిన పరుగుకు విశ్రాంతినిస్తుంది. ప్రకృతి వైపరీత్యాల విహారంతో చెట్టు పుట్ట వారు వాడ ప్రణమెల్లి శరణు కోరుచున్న విషవ మేళలో అంతరంగమే ఒక నిశ్శబ్ద తరంగం. తొప్పొప్పులతో నడిచే నిత్య జీవనం సంతోష సరిగమల నడుమ సాగిన విషాద వీచికలు పలకరించిన వేళ నిశ్శబ్ద తరంగం బోధాత్మనిస్తుంది. పైశాచిక మోకలు చేసే వ్యాఖ్యలతో హద్దులు దాటే ఆవేశం దరిచేరిన సహనమనే మంత్రం చెప్పే రహస్యం నిశ్శబ్ద తరంగమై సాంత్వనిస్తుంది. నమస్కారం.
అందరికీ నమస్కారం. నేటి కవిత దృశ్యగాన లహరి కార్యక్రమానికి స్వాగతం. నా పేరు కందుకూరి మనోహరు, మల్కాజ్గిరి, హైదరాబాదు. ఈ వారం అంశము నిశ్శబ్ద తరంగాలకు గాను నా కవిత యుగాంతంలో అపూర్వ నిశ్శబ్దం. నిశ్శబ్దాన్ని మోస్తుపోవాలి, అది ఎంత బరువో. నిరంతర ప్రయాణం, అది ఎంత దూరమో. గమ్యం లేని వ్యవహారం, గతి తప్పిన వ్యవహారం. నిశ్శబ్దం చుట్టూ చీకటి అలుముకొని ఉంటుంది. నిశ్శబ్దం నిజంగానే భయపెడుతుంది. మనం ఆదమర్చినప్పుడు అది నిద్రలేస్తుంది. ఎవరికి కనపడకుండా తెలియకుండా చాప కింద నీర్లా ఉపద్రవాన్ని తెస్తుంది. మేఘ నిశ్శబ్దం చెప్పలేని ఉపద్రవాలకు మూలం. గట్టిగా గర్జిస్తే లోకం గజగజలాడిపోతుంది. అనుకోని అనర్థాలకు దారితీస్తుంది. లోకం నిండా కన్నీళ్లు నింపుతుంది. ఒక్కోసారి నిశ్శబ్దం నిజాన్ని తట్టిలేపుతుంది. మనసుకు చైతన్యం పూత పూస్తుంది. మరిచిన జ్ఞాపకాలను వెతికి తీస్తుంది. నిశ్శబ్దం నూతన మార్గాలకు దారినిస్తుంది. నిశ్శబ్ద తరంగాలు చీకట్లో వేసిన బాణపు గుర్తులు. అజ్ఞాన చీకట్లను పారద్రోలే అమృత కిరణాలు. నిశ్శబ్ద తరంగాలు వెలుగు రేఖల సంయోగాలు. యుగాంతంలో విశ్వమంతా వ్యాపించేది నిశ్శబ్ద తరంగాలే. అందరికీ నమస్కారం. అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ బల్లూరి ఉమాదేవి. నేటి కవితా సమూహంలో దృశ్య కవిత లహరిలో నా కవిత అత్యుత్తమ కవితగా ఎంపిక చేసినందుకు సమూహాధినేతలు శ్రీ దాస్యం సేనాధిపతి గారికి, లక్ష్మయ్య గారికి ధన్యవాదాలు అర్పిస్తూ, చక్కని కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నటువంటి పత్తిపాటి రూపలత గారికి అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తూ, నా శీర్షిక నిశ్శబ్ద తరంగాలు. నీ సుందర దరహాసం తిలకిస్తే చాలు, దూరమయ్యేవి మదిలోని వెతలన్నీ. నీతో మాట కలిపితే కలిగేది హాయి, నీ కనులే చెప్పేవి కమ్మనైన కబుర్లెన్నెన్నో. అయ్యాయి అన్నీ ఇప్పుడు దూరం, మిగిలాయి కేవలం ఆ జ్ఞాపకాలే. తప్పు ఎవరిదో తెలియదు కానీ మొదలయ్యింది నిశ్శబ్ద యుద్ధం. తప్పు ఎవరిదో తెలియదు కానీ మొదలయ్యింది నిశ్శబ్ద యుద్ధం. మౌన తరంగాలలో మునిగి తేలుతున్నాం. మనం మౌన తరంగాలలో మునిగి తేలుతున్నాం. దరికి చేరినట్టే చేరుతూ వెనుదిరిగే అలల్లా అహం నిండిన అంతరంగంతో ఎవరికి వారై మిగిలాము ఒంటరిగా. సమరస భావన మొదలయ్యేదెప్పుడో, ఈ మౌన పోరాటానికి అంతం ఎప్పుడో. తలపులలోనే గడపక కాలం, చెలిమితో మరలా చేరువవుదాం. తలపులతోనే గడపక కాలం, చెలిమితో మరలా చేరువవుదాం. నిశ్శబ్ద తరంగాలకు వీడుకోలిద్దాం. గలగలపారే సెలయేరుల నిరంతరం సవ్వడి చేస్తూ ఇకపై సాగుదాం. ప్రియతమా ఇక రమ్మా. ఈ చక్కని అవకాశం కల్పించినందుకు అందరికీ మరొక్కసారి ధన్యవాదాలతో మీ ఉమాదేవి. అందరికీ నమస్కారం. నేటి కవిత దృశ్య కవిత గానలహరిలో ఈరోజు తీసుకున్న అంశం నిశ్శబ్ద తరంగాలు. ఈ అంశానికి గాను నా కవిత అత్యుత్తమ కవితగా ఎంపిక అవ్వడం నాకు చాలా ఆనందంగా ఉంది. అలాగే ఎంపిక చేసి శుభాకాంక్షలు తెలిపిన గురువుగారు శ్రీ దాస్యం సేనాధిపతి గారికి, అలాగే అడ్మిన్ శ్రీదాస్యం లక్ష్మయ్య గారికి నా నమస్కారాలు తెలియజేసుకుంటూ నా కవితని చదివి వినిపిస్తాను. అంశం నిశ్శబ్ద తరంగాలు. నా శీర్షిక నీకు నాకు మధ్య. ఇప్పుడేమో నిశ్శబ్ద తరంగాలు నీకు నాకు మధ్య. నిమిషం క్రితం వరకు నీ మాటల గలగలలు సెలయేరై పారుతూ మనసుకు హాయినిచ్చాయి. నువ్వు నవ్వుతుంటే రాలే ముత్యాలను ముచ్చటగా ఏరుకుంటూ కూర్చున్న నా అదృష్టానికి మురిసిపోతూ. ఒక్క క్షణమేగా అది, అంతలోనే నీ విశ్వరూపం చూపిస్తూ విరుచుకుపడుతూ, విలువైన మన బంధాన్ని అపహాస్యం చేస్తూ. ఇప్పటికీ నాకు అర్థం కాదు, నిన్ను నీ మనసు లోతులను గ్రహించడం నా వల్ల కాదు. ఆనందానికి అపహాస్యానికి మధ్య నిమిషమే. నిశ్శబ్ద తరంగాలు కూడా నిమిషమే. మరో నిమిషంలో అంతా మామూలే. ఈ గొప్ప అవకాశాన్ని నాకు ఇచ్చిన పెద్దలకు మరొకసారి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నమస్కారం.
అందరికీ నమస్కారం. నా పేరు వెడ్డలం ఉషశ్రీ, మాది కరీంనగర్. ఈ వారం నిర్వహించిన నిశ్శబ్ద తరంగాలు అంశానికి గాను నేను రాసిన కవిత అత్యుత్తమ కవితగా ఎంపికవడం నాకు చాలా సంతోషంగా ఉంది. నా కవిత యొక్క శీర్షిక నిశ్శబ్ద ప్రపంచం. అంతా నిశ్శబ్దం, శబ్దాన్ని జయించిన నిశ్శబ్దం. తీయని కోకిలగానం, పిచ్చుకమ్మల సందడి, తుమ్మెద ఝుంకార లయ విన్యాసం, బృందావని ఆనందరాగం, అన్నీ ఏమైనట్టు? తీయని కోకిలగానం, పిచ్చుకమ్మల సందడి, తుమ్మెద ఝుంకార లయ విన్యాసం, బృందావని ఆనంద సరాగం, అన్నీ ఏమైనట్టు? పసిపాపల కేరింతలు, చిన్నారుల అల్లరులు, పెద్దవారి ముచ్చట్లు, కథలు పాటలు, పదరవములు, సంగీత సాధన. ఎక్కడ ఏమైనట్లు? లయ తప్పని హృదయ స్పందన, గతి తప్పని శ్వాస నిశ్వాస, అలుపేలేని జీవ వ్యవస్థ. ఒక్కసారిగా స్తంభించితే ఏం జరిగినట్లు? అదే సుదీర్ఘ నిద్రావస్థ. ప్రపంచాన్ని ఏమాత్రము పట్టించుకోకుండా సాగే నిశ్శబ్ద తరంగాల ప్రవాహం. మరణమే మనిషికి ప్రశాంతతను చేకూర్చు, నిశ్శబ్ద ప్రపంచాన సేద తీర్చు. ధన్యవాదాలు. అందరికీ నమస్సుమాంజలి. నేటి దృశ్య కవితా గానలహరి కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. నా పేరు ప్రశాంతి. నేను హైదరాబాద్ కొంపల్లి నుంచి వచ్చాను. నా కవితను నిశ్శబ్ద తరంగాలు అనే అంశంతో నేను రాసిన కవితను అత్యుత్తమ కవితగా సెలెక్ట్ చేసి నాకు ఈ అవకాశాన్ని కలిగించిన గురువులు దాస్యం సేనాధిపతి గారికి, దాస్యం లక్ష్మయ్య గారికి, అలాగే ఈ కార్యక్రమ నిర్వాహకురాలు శ్రీమతి ఉపలత మేడం గారికి ప్రత్యేక నమస్సులతో కార్యక్రమంలోకి వెళ్ళాను. నా అంశము నిశ్శబ్ద తరంగాలు. నేను రాసిన శీర్షిక చిరపరిచితమే. బాల్యం నుంచే అమ్మకు నాకు మధ్య ప్రసరించిన ఈ నిశ్శబ్ద తరంగాలు నాకు అమ్మకు మధ్య నాటాయి ప్రేమైక జీవన మొలకలు. నాకు అమ్మకు మధ్య నాటాయి ప్రేమైక జీవన మొలకలు. అవి అమ్మ గర్భం నుంచి బయటపడిన క్షణంతోనే మొదలుపెట్టి నిశ్శబ్ద నవ్వుల పువ్వులే విరిసి వెదజల్లబడి అనురాగపు సువాసనలు పంచి అందరినీ నా వైపు ఆకర్షించేలా పనిచేశాయి. బుడి అడుగుల సమయాన నిద్రలో కూడా నన్ను పలకరించేవి నిశ్శబ్దమైన ప్రేమ తరంగాలు. కాలం వడిలో వయసు కరిగి యవ్వనవతి కాకపోయినా ఎదుర్కొన్నాను ఎన్నో చెడు చూపుల నిశ్శబ్ద తరంగాలు. ఎదుర్కొన్నాను ఎన్నో చెడు చూపుల నిశ్శబ్ద తరంగాలు. స్కూల్ యూనిఫామ్ను స్కాన్ చేయగల వాటిని ఊహాగానాల దుర్వూహా చిత్రాల రూపాల్లో ఎదుర్కొన్నాను. కానీ ఎక్కడని దాచుకోవాలి పెరుగుతున్న ఈ శరీరాన్ని? ఏ తప్పు చేశానని దాక్కోవాలి ఈ నిశ్శబ్దంగా బాధించే కఠోర ఈటెల నుంచి? ఎక్కడని దాచుకోవాలి పెరుగుతున్న ఈ శరీరాన్ని? ఏం తప్పు చేశానని దాక్కోవాలి ఈ నిశ్శబ్దంగా బాధించే కఠోర ఈటెల నుంచి? పెళ్లితోనైనా భర్త ప్రక్క తల ఎత్తి నడుస్తూ లోకం పరిశీలించి ఆనందం వ్యక్తం చేస్తూ ఉందామంటే అత్తమామల కుటుంబ గౌరవం మోయాలని నొక్కి నొక్కి చెప్పి పంపారు తల్లిదండ్రులు, బంధుమిత్రులు. నొక్కి నొక్కి చెప్పి పంపారు తల్లిదండ్రులు, బంధుమిత్రులు. భర్త గారి కంటి నుంచి వెలువడే నిశ్శబ్ద తరంగాలు నిలువెల్లా క్రమశిక్షణలోనే ఉంచుకున్నాయి. ఏ మాత్రం తేడా వచ్చినా ఆ నిశ్శబ్ద తరంగాల కఠిన శిక్ష విధిస్తూ మరింత కఠినం తేవాలని పెనాల్టీ పడుతుంది. మరి ఆ నిశ్శబ్ద తరంగాల కఠిన శిక్ష విధిస్తూ మరింత కఠినం తేవాలని పెనాల్టీ పడుతుంది. మరి ఇన్ని నిశ్శబ్ద తరంగాల సహవాసం చిరపరిచితమే. ఇన్ని నిశ్శబ్ద తరంగాల సహవాసం చిరపరిచితమే.
మా అమ్మమ్మకు, అమ్మకు, మా అమ్మాయికి, మా అమ్మమ్మకు, అమ్మకు, మా అమ్మాయికి, నాతో సహా మహిళలందరికీ చిరపరిచితమే. నాతో సహా మహిళలందరికీ చిరపరిచితమే. ఇన్ని నిశ్శబ్ద తరంగాలు తట్టుకు నిలబడిన నాకు, మాట వెండి మౌనం బంగారమేనని తెలుపుతున్నాయి. మాట వెండి మౌనం బంగారమే అని తెలుపుతున్నాయి మరెన్నో నిశ్శబ్ద తరంగాలు. నమస్కారం. అందరికీ ధన్యవాదాలు. అందరికీ నమస్కారం. శుభ సాయంత్రం. నా పేరు ముద్దు వెంకటలక్ష్మి, ఊరు బెంగుళూరు. ఈనాటి దృశ్య కవిత గానలహరిలో నా కవిత శీర్షిక నిశ్శబ్ద తాండవం. తన్మయత్వంలో తేలియాడుతున్న హృదయం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. సాంకేతిక విజయాలను కైవశం చేసుకున్న మేధస్సు దిగ్భ్రమ చెందింది హఠాత్తుగా అందిన సమాచార వెల్లువకు. చెత్త చెదారాన్ని ప్రియమైన పదార్థంగా నోటికి అందిస్తున్నామేమో అనే సందేహంతో చేతులు తెగ కంపిస్తున్నాయి ఏహ్య భావనతో. ఏది నిజమో ఏది అబద్ధమో, ఎవరి మాటలు నమ్మాలో ఎవరివి నమ్మకూడదో, వాస్తవమేదో భ్రమ ఏదో తెలియని అయోమయంలో అదో ప్రపంచంలో అందరము. ఏం మాట్లాడితే ఏం ముంచుకొస్తుందో అనే సంశయంలో కోట్లాది మంది ముక్తి మోక్షాల మౌన వాహినిలో మునకలు వేస్తూ ఏదో కలికాల మహిమలే అనుకుంటూ చూసి చూడనట్లుంటే ఇంతకు తెగించారా అంటూ మౌనముద్ర వీడి నిశ్శబ్ద తాండవమాడుతున్నాడు పరమేశ్వరుడు నీరవ నిశీధిలో తన పవిత్ర ప్రాంగణంలో, వీధుల్లో వియత్తలంలో, చిత్తరువులైన చిత్తాలలో. నిశ్శబ్ద విషాద తరంగాలు ఉవ్వెత్తున ఎగసి పడక మానవు. శిక్ష తప్పదు ఘోర తప్పిదాలకు. నిప్పుతో చెలగాటమాడిన తత్వాలను అది దహించక మానదు. నా ఈ కవితను అత్యుత్తమ కవితలలో ఒకటిగా ఎంపిక చేసి ఈ కార్యక్రమంలో చదివే సదవకాశాన్ని కల్పించిన గురువర్యులు శ్రీ సేనాధిపతి గారికి, సమూహ అడ్మిన్ సోదరులు శ్రీ లక్ష్మయ్య గారికి, ఈ కార్యక్రమాన్ని ఇంత నిబద్ధతతో నిర్వహిస్తున్న ఆత్మీయ కవిమిత్రురాలు శ్రీమతి రూపలత గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. కవిమిత్రులందరికీ హృదయపూర్వక అభినందనలు. స్వస్తి. గురువులు, సలహాదారులు శ్రీ దాస్యం సేనాధిపతి గారికి, అడ్మిన్ శ్రీ దాస్యం లక్ష్మీ గారికి, కార్యక్రమ నిర్వాహకురాలు శ్రీమతి పత్తిపాటి రూపలత గారికి నా నమస్కారములు. నా పేరు కొల్తెన విజయభారతి, హైదరాబాద్. నేటి కవిత దృశ్య కవిత గానలహరిలో నిశ్శబ్ద తరంగాలు అనే అంశానికి నా కవితా శీర్షిక మౌన రాగాలు. హృదయ సాగరంలో అంతులేని విషాదాలు, ఆవేదనల అలజడులు అలలే ఎగిసి పడుతున్నా ఈ సాగర ఘోష వినపడదు ఎవరికి. నొక్కి పెట్టి వేస్తున్న మౌనం మేట వేసుకుపోయింది. ఆవేదనల సుడులలోకి చేరడానికి ఎవరు సాహసిస్తారు, ఎవరు చేయూతనిస్తారు? తెలపాలనుకుని ఆత్రంగా ఒడ్డుని ఒరుచుకుని పరుగులు పెడుతున్నా నా మాటల ఆక్రందనలను గులకరాళ్ళుగా, చిల్లి గవ్వలుగా పారేసిపోతున్నారు. దగ్గరకు చేరి ఓదార్చేవారే లేక నిశ్శబ్ద తరంగమై రోధిస్తున్నాను. కార్చే కన్నీటిలో ఉప్పు నీటినే చూస్తున్నారే కానీ లోతులలో అణగారిపోతున్న ఓర్పును పెదగటం లేదు. అందుకే నిశ్శబ్ద తరంగమై మోగగా మిగిలిపోయాను, మౌన రాగమే పోయాను. నాకు ఈ అవకాశం ఇచ్చిన గురువులకు ధన్యవాదాలు. నా పేరు ఎర్రాబత్తిన మునీంద్ర. నా కవితా శీర్షిక నిశ్శబ్ద విప్లవం. గుండె లోతుల్లో అలుముకున్న అంతరంగాలు మౌన వీచికలతో మనోవేదన మిగుల్చుతాయి. క్షణక్షణం చంపే విచారం తిష్ట వేసుకున్నంతకాలం మోమును చిరునగవులు పూయడం అల్లంత దూరమే. మదిలోని భావాలెన్నో మరువలేని గాయాలై
స్వచ్ఛమైన హృదయానికి చిల్లులు పెడుతుంటే నిశ్శబ్ద విప్లవాలు ఊపందుకున్నా అవి బయటపడని బడబాగ్ని జ్వాలలే. మనిషిని దహించకపోయినా లోపలి మనిషి నెట్ట నిలువున దహించి వేసి తీరుతాయి. అవి తీపి గుర్తులు కాకపోయినా మరువులేని జ్ఞాపకాలై అప్పుడప్పుడు బాధాసాగరంలో అలలై కన్నీటి చుక్కలతో తరంగాలను సృష్టించేస్తాయి. ధన్యవాదములు. నేటి కవిత సభ్యులకి, అడ్మిన్ గారికి, గురువు గారికి, నిర్వాహకులకి అందరికీ నమస్కారం. నా పేరు రాణి పార్తిబన్, ఊరు చెన్నై. ఈరోజు శీర్షిక సద్దు ఏది. హోరెత్తే సముద్ర తరంగాలు, నిసిలో కూడా వినిపించే అలుపెరగని అలల సద్దు, గుండెలో పర్వతం బద్దలై పొంగింది లావా, కానీ పేలిన గుండె చేయదు సద్దు. ఎగిరే పక్షుల రెక్కల శబ్దం, పిడికెడు ముద్ద కోసం శ్రమించే బాల కార్మికుల ఆకలి డొక్కలది వినిపించని శబ్దం. వసంత కోయిల కూకూ రాగం చెవులకి ఇంపు, ప్రాయపు పడితే గొంతు నులిమి గుండె చిదిమితే వినిపించదు ఆ ఆక్రనందాల పాట్లు. న్యాయం వరకు చట్టం అంతేనా, నాకెందుకని అన్యాయమని అరిచే అబలలకు మోగసవ్వడి. అందమైన అబద్ధాలకి తప్పెట మోత, చేదు నిజాలు వెలికి తీస్తే నిలదీస్తే భూమిలోనే పాతుకుపోయి బయటకు వినిపించని గళాలు. అన్నీ కలిపి ఆలోచిస్తే అన్నీ నిశ్శబ్ద తరంగాలే. పిల్లి మెడలో గంట కట్టి శబ్దం వినిపిద్దాం, కానీ కట్టేదెవరు? ఈ నిశ్శబ్ద తరంగాలు కదిలించి ప్రపంచమంతా వినిపించేదెవరు? మౌనం అంగీకారమా, నిస్సెత్తువా? అందరిది సద్దులేని సంగీతమా? ఈ అవకాశం నాకు ఇచ్చిన వాళ్ళకి, మీ అందరికీ కూడా నా ధన్యవాదాలు. నమస్కారం. నేటి కవిత సమూహ గురువుగారు ప్రియతమ శ్రీ దాస్యం సేనాధిపతి వారికి, అడ్మిన్ శ్రీ దాస్యం లక్ష్మయ్య వారికి, దృశ్య కవిత గాన లహరి నిర్వాహకురాలు శ్రీమతి కత్తిపాటి రూపలత వారికి శుభాభినందనలతో ఈనాటి నా కవితా శీర్షిక ఓం ప్రకృతియే నమః. నీటిపై ఊయలలుగే అలలైన మౌనంగానే పర్వశాల పయనం, నిశ్శబ్దంగా వచ్చే తడ ఒడ్డు తనువును ముద్దాడగానే తాజాగా సంరంభం. కొమ్మ ఒడిలో నిదురోయిన చిన్నారి మొగ్గ, పూవై వికసించే యాల సిగ్గుల బుగ్గ. ధ్యానం సమర్పయామి, ఓంకారనాదం సమర్పయామి, మౌనం సమర్పయామి, ఓం ప్రకృతియే నమః. ఓ విత్తనం అవని పొత్తిళ్లలో బీజాంకురమై లేలేత బీజదళాలతో పుడమిపై పునర్జన్మ పొందే వేళ తొలిగా సూర్య నమస్కారం సమర్పయామి. మౌనిలా తపస్సులోకి జారి రోజు తాను ఎదుగుతున్న లోకులకు దారి గొడుగైన వేళ ఓం వృక్షో వృక్ష రక్షమాం, ఓం వృక్షాయ నమః. పూచే కమలమై కోమలంగా లోకులు నడిస్తే హృదయాసనం అమృత ప్రేమవనం సమర్పయామి. నిశ్శబ్దం దైవ సందర్శనం, నిశ్శబ్దం యోగి ఆత్మానందం. ప్రపంచ బాధలన్నీ దైవానికి సమర్పయామి, ప్రపంచ శాంతికి ధ్యానం సమర్పయామి. ఓం ప్రకృతియే నమః. ధన్యవాదములతో ఏడేలి రాములు, ఎల్కలపల్లి. విన్నారు కదండి, నేటి కవితలో పాల్గొన్న కవులు కవయిత్రులు వారి కవితల్ని ఎంత చక్కగా కవితాగానం చేశారో. ఇలాగే వచ్చే వారం మరొక కొత్త అంశంతో మీ ముందుకు వస్తాను. నేటి కవితకి సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాల్ని కామెంట్ సెక్షన్లో వ్రాయండి. అలాగే కవులను కవయిత్రులను ప్రోత్సహిస్తూ మీ శుభాకాంక్షలు అందించండి. వచ్చే వారం కొత్త అంశంతో కలిసేదాకా సెలవు. ధన్యవాదాలు. నమస్కారం.